వెల్కమ్ టు ఎంఆర్ భక్తి టీవీ. నేను మీ నవీన్. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా వివాహం అవ్వక ఇబ్బంది పడుతున్నారా? లేదు తల్లిదండ్రులు చూపించే మ్యాచెస్ పిల్లలు ఇష్టపడట్లేదా? అదేవిధంగా భార్యాభర్తల మధ్యన అన్యోన్యత లోపం ఏమైనా జరుగుతూ ఉందా? ఇలాంటి వారికి అందరికీ కూడా జూలై అంటే ఈ నెల 13వ తారీఖున మాస శివరాత్రి వచ్చింది. ఇది దాదాపుగా 100 సంవత్సరాలలో కేవలం 3-4 మాత్రమే వస్తూ ఉంటాయి. సో ఆ మాస శివరాత్రి రోజు ఒక చిన్న పరిహారం చేసుకుంటే వీటన్నిటికీ కూడా పరిష్కారం దొరుకుతుంది అని చెప్పేసి ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు చెప్తున్నారు. సో ఇంతగా ఆ పరిహారం ఏంటి, ఆ రోజుకున్న విశిష్టత ఏంటి అనేది గురువుగారిని అడిగి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు, జూలై 13 అసలు మీరు ఆఫ్ ది రికార్డ్ చెప్పినప్పుడు నాకు నిజంగా ఏంది ఇది ఇట్లా ఉంటుందా అసలు, అంటే మరి 100 సంవత్సరాల్లో కేవలం 3-4 మాత్రమే వస్తూ ఉంటాయి అని చెప్పేసి అనుకున్నాము. లేదు నవీన్, ఇది కొంచెం చూడండి అని చెప్పేసి రీసెర్చ్ చేసి మరి మీరు చూపించారు. సో ఏంటంటే ఈ మాస శివరాత్రులు నెల ఖచ్చితంగా వస్తూనే ఉంటాయి. కానీ 13వ తారీఖు వస్తున్న ఈ మాస శివరాత్రికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి? అదేవిధంగా వివాహాలు అవ్వక ఇబ్బంది పడే వాళ్ళు ఆ రోజు ఏం చేయాలి గురూజీ పరిహారాలు? ఇప్పుడు మనం చెప్పుకోబోయే అంశం నవీన్ గారు గురూజీ చాలా గొప్పదైన మహిమాన్వితమైనటువంటి రోజు గురించి చర్చించుకోబోతున్నాం. ఎందుకనంటే గత సంక్రాంతి సందర్భంగా అనేక గ్రంథాలు, తంత్ర గ్రంథాలు పరిశీలన చేస్తున్నప్పుడు ఒక అద్భుతమైనటువంటి విషయం నా దృష్టికి వచ్చింది. అలాంటి కొన్ని యోగాలు కలిసినటువంటి రోజు ఈ సంవత్సరంలో ఏమన్నా ఉందా అనంటే జూలై మాసంలో కనబడింది. చాలా సంతోషం వేసింది. అంటే ఎందుకనంటే సృష్టి స్థితి లయకారకాలలో లయకారకుడు పరమేశ్వరుడు. శివాజ్ఞ లేనిదైనా చీమైన కుట్టదు. వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించాల్సింది, ఈ కార్యక్రమాన్ని ఆశాంతం వీక్షించండి. ఎందుకనంటే ఇటువంటి యోగాలు కలిగినటువంటి మహిమాన్విత కలిగినటువంటి రోజుని మనం అందరూ వినియోగించుకోవాలి మన సమస్యల నివారణకి. కాబట్టి ఈరోజు మిస్ చేసుకున్నామా, మళ్ళీ 2053లో వస్తుంది. అది మిస్ చేస్తే 2070లో వస్తుంది. కాబట్టి ఆశాంతం వీక్షించే ప్రయత్నం చేయండి. అంటే ఈ కార్యక్రమం మనం చేయాలన్నా, ప్రేక్షకులు చూసి ఆ యోగాన్ని ప్రేక్షకులు పొందాలన్నా శివాజ్ఞ ఉంటేనే కలుగుతుంది. శివానుగ్రహం ఉన్న వాళ్ళే ఈ వీడియో చూస్తారు, అందులో సందేహం లేదు. ఇక ఆ రోజు చూసినప్పుడు ఈ సంవత్సరం జూలైలో కనబడింది. చాలా సంతోషం వేసిందండి నవీన్ గారు. ఎందుకంటే ఇది కేవలం నేను మాత్రమే ఈ యొక్క యోగాన్ని పొందితే అది నా వరకే పరిమితం అవుతుంది. కానీ ఈ గురుస్థానంలో ఉన్నందుకు నేను కాదు కదా, జ్ఞానాన్ని పంచే స్థానంలో ఉన్నప్పుడు 10 మందికి తెలియాలి అనే ఉద్దేశంతో ఈ రోజు కోసం వెయిట్ చేశాను కూడా. సమయం ఆసన్నమైంది. పరమేశ్వరుడు ఆజ్ఞాపించినట్టుగానే ఈ విషయాన్ని అందరికీ తెలియజేయడానికి నా మనస్సు పూర్తి సంతోషంతో. నాతో నెల రోజుల కిందట మీరు చెప్పారు గురూజీ, నెక్స్ట్ మంత్ అసలు చాలా పవిత్రమైన రోజు ఉంది, నేను చెప్తాను అన్నారు. కానీ ఏంటి గురూజీ అని నేను నెల నుంచి అడుగుతున్నాను, కానీ అది మీరు బహిర్గతం చేయలేదు. ఎందుకనంటే అందరికీ ఉపయోగపడాలి ఇది అనే ఉద్దేశం. మీరు పర్సనల్గా అడిగారు, కానీ మనం ప్రసార మాధ్యమంగా మనం దీన్ని తెలియచేద్దామని చెప్పి చేశాను. కానీ ఈ రోజున గొప్పదైనటువంటిది ఏంటంటే శివుడి జన్మ నక్షత్రం ఏంటి నాయన? ఆరుద్ర నక్షత్రం. సోమవారం నాడు ఏ దేవుని ఎక్కువగా ఉపాసన చేస్తాం? పరమేశ్వరుని ఆరాధన. మాస శివరాత్రి అంటే టక్కున గుర్తుకొచ్చి శివుడి. ఇలాంటి కృష్ణపక్ష చతుర్దశి, ఆరుద్ర నక్షత్రము, సోమవారం కలిసి ఉన్నటువంటి రోజుని మహాశైవాఖ్య యోగముగా చెప్పబడుతుంది. ఇటువంటి మహాశైవాఖ్య యోగము రోజున పరమేశ్వరుడు చాలా ప్రసన్నంగా ఉంటాడు. 100 మహాశివరాత్రులు కలిస్తే ఎంత మహిమ కలుగుతుందో అంతటి మహిమ ఈ ఒక్క రోజులో ఉంటుంది. కాబట్టి పంచభూతాత్మకమైనటువంటి దేహం మనది. పంచభూతాలని శాసించేవాడు, నవగ్రహాలని ఆజ్ఞాపించేవాడు, నవగ్రహాలని నిర్మించినవాడు ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం పొందే రోజు ఈ రోజు. ఇది తప్పిందా ప్రేక్షకులారా? మళ్ళీ ఇటువంటి రోజు 2053లో వస్తుంది. అది తప్పిందా మళ్ళీ 2070లో వస్తుంది. ఎంతమంది మనం
చూడగలుగుతాం. ఆల్రెడీ 50-60 సంవత్సరాల్లో ఉన్నవాళ్ళు చూడొచ్చు, చూడకపోవచ్చు 2053. లేదు 2070లో కూడా కొంతమంది చూడొచ్చు, చూడకపోవచ్చు. ఇటువంటి అవకాశం ఈ రోజు మిస్ అయితే మళ్ళీ రాదు కాక రాదు. కాబట్టి ఈ రోజున అందరూ కూడా శివానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా వివాహ సంబంధాల విషయంలో ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు, అంటే పిల్లల వివాహ సంబంధాల కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా సంబంధాలు కుదరక ఇబ్బంది అనేక కులాల్లో ఇప్పుడు ఉంది. పోనీ ఎన్నో సంబంధాలు చాలా మందికి వస్తాయి, కానీ వాళ్ళకి నచ్చినది వాళ్ళు కోరుకున్న సంబంధం రాదు. కొంతమందికి మరీ ముఖ్యంగా వివాహము అయి 2-3 డైవర్స్లు అవుతుంటాయి, మళ్ళీ పెళ్లిళ్ళు కావా అనేటువంటి సందిగ్ధత. కోరుకున్న జీవిత భాగస్వామి లభించడం ఈ యొక్క కాలానికి దుర్లభమైపోయింది. అటువంటిది ఆది దంపతులైనటువంటి పరమేశ్వర అనుగ్రహం ఈ రోజున పొందితే ఖచ్చితంగా శివానుగ్రహం కలిగి తీరుతుంది. తద్వారా భగవంతుని యొక్క అనుగ్రహంలో చెప్తాను, నా మాటగా చెప్పట్లేదండి. కార్తీక మాసం కల్లా వాళ్ళు ఈ యొక్క కార్యక్రమంలో చేసుకోవడం ద్వారా వాళ్ళు వివాహం నిశ్చయమయ్యే అవకాశాలు అతి త్వరలో ఉన్నాయి. దాంపత్య దోషాలు కూడా తొలగిపోతాయి. కొద్దిమంది పిల్లలు అంటే పేరెంట్స్ పాపం చూస్తుంటారు, ఎన్నో సంబంధాలు చూస్తూ ఉంటారు, వాళ్ళకి ఇష్టం ఉండదు. అంటే నేను చేసుకోనమ్మా ఇప్పుడు నాకు వద్దు అని చెప్పి అట్లా 30 ఏళ్ళు కూడా దాటిపోతూ ఉంటాయి గురూజీ. నేనే మా ఫ్రెండ్ సర్కిల్లో చూస్తాను. అవును. సో అట్లాంటి వాళ్ళకి కూడా అంటే మళ్ళీ ఏమైనా మనసు మారి వివాహం చేసుకునే అవకాశం ఖచ్చితంగా ఆ పరమేశ్వరుడు శివాజ్ఞ కుదిరితే ఎంతసేపునైనా ఆయన కరుణా కటాక్షంలో 1,00,00,100 కోట్ల వంతు మన మీద పడ్డా సంకల్పం నెరవేరిపోతుంది, అంత సందేహం లేదు. కాబట్టి ఈ రోజున ఏం చెయ్యాలి విశిష్టత అని మొత్తం తెలియజేస్తాను. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఇంతటి జ్ఞానాన్ని అందరికీ అందించాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. అంతేకాకుండా చాలామంది ఈ రోజున ఈ చెప్పే పరిహారాన్ని మీ ఇంటి దగ్గర మీరు చేసుకుంటారు, కానీ ఇంకా కొన్ని లోపాలు కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ లోపాలని సరిదిద్దే విధంగా సశాస్త్రీయమైన విధానంతో మన పీఠం ఆధ్వర్యంలో ఈ జూలై 13వ తేదీన అరుణాచల క్షేత్రంలో కానీ శ్రీకాళహస్తి క్షేత్రంలో కానీ మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి, అలాగే మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశిలో జన్మించిన వారికి గురువు మారాడు కర్కాటక రాశి వారికి. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క సంబంధించినటువంటి మేషరాశి వారికి, వృషభ రాశి వారికి, కర్కాటక రాశి వారికి, సింహరాశి వారికి, అలాగే తులారాశి వారికి, మరియు ధనుస్సు రాశి వారికి, కుంభరాశి వారికి, మీనరాశి వారికి కూడా గురు అనుగ్రహం లేదు. కాబట్టి ఈ రాశిలో జన్మించినటువంటి వారికి గురు అనుగ్రహ ప్రాప్తి కోసం, మరియు విద్య ఇప్పుడు అకాడమిక్ ఇయర్ ప్రారంభమైంది, విద్యా ప్రాప్తికి సరస్వతి దక్షిణామూర్తి హోమాలు, ఆరోగ్యం కోసం మృత్యుంజయ హోమం, అలాగే వివాహం కోసం ఆర్థికాభివృద్ధి, ధనాకర్షణకి లక్ష్మీ హోమములు, మరియు ప్రయోగ బాధలు, శత్రుబాధలు, కోర్టు సమస్యల నివారణకి ఈ యొక్క సుదర్శన హోమము, ముఖ్యంగా నవగ్రహాలు సంపూర్ణంగా జాతకంలో దోషాలు తొలగిపోవడం కోసం నవగ్రహ పాశుపత హోమము, రాహుకేతుల యొక్క అనగా కాలసర్పదోష నివారణకి రాహుకేతుల యొక్క హోమాదులు జరిపించి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమం సాయంకాలం అమృత ఘడియలైనటువంటి 4 గంటలకి ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో కేవలం 54 మందికి మాత్రమే అవకాశము. కావున కార్యక్రమం చూడగానే అవకాశం ఉండి చేయించుకోవాలనుకుంటే వెంబడే రిజిస్టర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇంకా అవకాశము జూలై 13వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల వరకు అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. కాబట్టి ఈ విధంగా సశాస్త్రీయ విధానంగా మన పీఠం ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఇక మీరు చేసుకోగలిగే పరిహారం తెలియజేస్తాను. ఆ రోజున తెల్లవారుజామునే లేచి కాలకృత్యాదులు తీర్చుకొని ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి నమస్కారము, సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేయాలి. తదనంతరం శివుడికి చక్కటి పరిమళము వచ్చేటువంటి పుష్పమాల, మల్లెపూల పుష్పమాల వేయవచ్చు. వేసి ఆ పరమేశ్వరునికి నమస్కారం చేసుకోండి. పరమేశ్వర, నీ అనుగ్రహం వల్ల నా పిల్లలకి మంచి సంబంధం రావాలి, లేదా నాకు మంచి సంబంధం రావాలి, మంచి భర్త, మంచి భార్య లభించాలి, నాకు మళ్ళీ పునర్వివాహం కావాలి, అంటే ఆల్రెడీ డైవోర్స్ అయిపోయిన వాళ్ళు ఉంటారు కదా, మంచి వ్యక్తితో వివాహం కావాలి, మా పిల్లలు వినట్లేరు వివాహం చేసుకోవడానికి, వాళ్ళ మనస్సుని మార్చైనా కానీ వివాహం చేసుకునే విధంగా ప్రోత్సహించు అని సంకల్పం చేసుకొని శివాలయానికి చేరుకోవాలి. చేరుకునే ప్రయత్నంలోనే కొన్ని తీసుకోపోవాల్సినటువంటి వస్తువులు ఏంటంటే గంజి వార్చినటువంటి అన్నము 1 కిలోనో 1/2 కిలోనో శక్తి కొలది. మల్లెపూలు ఉన్నట్టుగా పుల్లలుగా ఉండాలి, ముద్దగా ఉండకూడదు. అదొకటి. తర్వాత ముందు రోజే
తీసుకొచ్చి పెట్టుకున్నటువంటి మారేడు దళాలు లేదా బిల్వపత్రాలు, ఓకే. వాటిని చక్కగా తడిబట్టతో మంచిగా శుభ్రంగా తుడిచి దానిమ్మ పుల్లతో కుంకుమ రాసినటువంటిది, ఆ కుంకుమ నీటిలో ఆ దానిమ్మ పుల్లని ముంచి శ్రీరామ అని ప్రతి ఆకు మీద రాయాలి. ఓకే. రాసి పక్కకు పెట్టాలి, ఎవ్వరూ తొక్కకూడదు. ఆ వాటిని దాదాపు 108, 150 తీసుకుపోండి. అలా తీసుకుపోవడం తర్వాత ఈశ్వరుడికి అభిషేకం జరిపించుకోవాలి. ఈ ఈశ్వరుడికి వివాహ దోష నివారణ జరిపించుకోవడానికి ఈశ్వరునికి అభిషేకంలో మనము మిశ్రి అంటారు, కలకండ అంటారు, నవబోద్గడ్డ అంటారు. ఆ మిశ్రిని ముందు రోజే పొడి చేసుకోవాలి. ఆ పొడి చేసుకుని అభిషేకం చేసేటప్పుడు ఆ పొడిని నీటిలో వేసి ఆ నీటితో ఈశ్వరుడికి అభిషేకం చేయాలి. చేసిన తర్వాత అర్చన గన్నేరు పూలతో లేదా మల్లె పూలతో అర్చన చేయాలి. ఈ విధంగా చేసినటువంటి వాళ్ళు తదనంతరం చక్కగా అవకాశం ఉంటే ఆ గంజివార్చిన అన్నంతో కూడా అభిషేకం చేయాలి. చేసే నైవేద్యముగా పండ్లు ఇతర ఫలాలు ఇవ్వవచ్చు. తర్వాత అమ్మవారికి సంబంధించి అమ్మవారికి పసుపుని దానం చేయాలి అమ్మవారి దేవాలయంలో. తర్వాత 8 మిఠాయిలు, లడ్డూలు ఏ సంబంధించినటువంటిది ఈ యొక్క శనగపిండితో చేసిన లడ్డూలని అమ్మవారికి సమర్పించాలి. ఇక ఈ 2 కార్యక్రమాలు చేసే ముందు ప్రధానంగా నవగ్రహాల చుట్టూ వెళ్ళగానే కాళ్ళు చేతులు కడుక్కొని నోరు పుక్కిలించి 3 సార్లు గాయత్రి మంత్రం చదువుతూ మొట్టమొదట నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి తదనంతరం గణపతికి మరియు ఈ యొక్క సంబంధించినటువంటి సుబ్రహ్మణ్య స్వామికి నమస్కారం చేసుకొని. ఒక చిన్న డౌట్ గురించి, నవగ్రహాలకి మనము శివాయ నమః అంటూ ప్రదక్షిణ చేసిన తర్వాత మళ్ళీ కాళ్ళు కడుక్కొని వచ్చే అవసరం లేదు. తర్వాత నందీశ్వరుని దగ్గరకు వచ్చి మన సంకల్పం చెప్పాలి. వివాహ సంకల్పం చెప్పుకొని ఆయన అనుజ్ఞ తీసుకొని ఈశ్వరునికి ఆరాధన చేయాలి. తర్వాత అమ్మవారికి అర్చన చెప్పిన విధంగా నైవేద్యం చేయాలి. చేస్తే ఖచ్చితంగా అమ్మవారు అనుగ్రహిస్తుంది. ఆ పరమేశ్వరుడు అనుగ్రహించి వివాహ సంబంధం అతి త్వరలో మనకు వెతుక్కుంటూ మన ఇంటికి వస్తుంది, లేదా మనం ప్రయత్నం చేసే సందర్భంలో వివాహం కుదురుతుంది. కాబట్టి అందరూ బాగుండాలి అనే ఉద్దేశంతో నాకు తెలిసిన అతి ముఖ్యమైన విషయాన్ని మీకు తెలియచేస్తున్నాను. మీరు చేసుకోండి. లేకపోతే మన పీఠం ఆధ్వర్యంలో ఆ జూలై 13న అరుణాచలంలో కాళహస్తి క్షేత్రంలో జరిగేటువంటి కార్యక్రమంలో నమోదు చేసుకోండి. సర్వదోష నివారణ పూజలు. మీ సంకల్పం అచిరకాలంలోనే నెరవేరుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. నా దగ్గరే చేసుకోవాలని నియమం లేదు. మీకు నచ్చిన ఎక్కడైనా కానీ చేసుకోండి, బాగుపడండి, అందరూ సంతోషంగా ఉండండి. మీ సంకల్పం నెరవేర్చుకోండి. మీ ఇంట్లో పెళ్లి బాజాలు మోగితే నాకు చాలా సంతోషం. మొత్తానికి 13వ తారీఖును మనం సద్వినియోగం చేసుకుంటే కార్తీక మాసం వచ్చేలోపు వాళ్ళ ఇంట్లో పెళ్లి బాజాలు మోగుతాయి అన్నమాట. ఖచ్చితంగా నేను రీసెర్చ్ కూడా చేశాను ఆయన. ఈ రీసెర్చ్ లో భాగంగా చూస్తే ఈ 13 జూలై 2026లో వచ్చింది కదా, మళ్ళీ తర్వాత ఎప్పుడు వచ్చిందని చూస్తే 15 జూలై 2053లో, 8 జూలై 1970లో వచ్చింది. వెనక్కి వెళితే ఎంత వచ్చిందని చూస్తే 19 జూలై 1982, 12 జూలై 1999, 18 జూలై 1955, 25 జూలై 1938, 16 జూలై 1928, 24 జూలై 1911. అంటే 1900 సంవత్సరం నుంచి లెక్కేస్తే 2100 సంవత్సరం వరకు నేను చూస్తే కేవలం 9 మార్లు మాత్రమే వచ్చింది. అంటే సంవత్సరానికి 100 సంవత్సరాలకి 4 సార్లే వస్తుంది. కాబట్టి ఇది ఆషామాషి అయినటువంటి విషయం కాదు, మహిమాన్వితమైనటువంటి రోజు. కాబట్టి ఎవ్వరూ మిస్ చేసుకోకూడదు, అందరూ బాగుపడాలనే సంకల్పం. ఎస్ మీ మాటల్లో కూడా అది కనపడతా ఉంది గురూజీ. ఎందుకంటే అందరూ బాగుండాలి అనే మనస్తత్వం మీది ఎప్పటికీ. సో 13వ తారీఖు రోజున మీరు ఎవరైతే వివాహాలు కావాలి అని అంటే వాళ్ళకు కావచ్చు, లేదంటే వాళ్ళ పిల్లల గురించి ఆలోచించే తల్లిదండ్రులకు కావచ్చు, సో మీరు ఈ ఒక సంకల్పం అనుకొని ఆ 13వ తారీఖు గురువు గారు చెప్పినట్లుగా కొన్ని పరిహారాలు చేసుకోండి. లేదు మేము ఇంకా శాస్త్రీయంగా మనం చేసుకోవాలి, గురువుగారు చెప్పిన మాటలు విని చేసుకోవాలంటే ఇంట్లో మీరు చేసుకోవచ్చు. లేదు అని అంటే పీఠం ఆధ్వర్యంలో గురువుగారు కూడా కాళహస్తి, తర్వాత అరుణాచలం ఏదైనా కావచ్చు కదా గురూజీ. సో అక్కడ కూడా మీరు చేసుకోవచ్చు. సో దానికి సంబంధించి పేరుని నమోదు చేసుకోవాలంటే కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేసేసి మీ పేరుని అయితే నమోదు చేసుకోవచ్చు. ధన్యవాదాలు గురూజీ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.